సగ్గుబియ్యం ఉప్మా అంటే చాలామందికి ఇష్టం. కాకపోతే చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే చేసేటప్పుడు అది కరెక్ట్‌గా చేయకపోతే ముద్దగా సుద్దలా అయిపోతుంది. అలా సుద్దగా అవ్వకుండా పొడిగా ఎలా చేయాలో చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా నా వీడియో చూసేయండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా చిటపటలాడిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉడికించి పక్కన పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. మూత పెట్టి మగ్గించుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఆలు అంతా మగ్గిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్ ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకొని నానబెట్టించుకున్న సగ్గుబియ్యం తీసుకున్నా. దీనికి కొలత ఏంటంటే ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టేసేయండి. ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేస్తే చక్కగా మూత పెట్టి పక్కన పెడితే నీట్గా చక్కగా మగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు నేను సగ్గుబియ్యం వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ మగ్గితే ఇప్పుడు సగ్గుబియ్యం వైట్ కలర్ కాస్త స్కిన్ కలర్కి చేంజ్ అయ్యిద్ది. నేను క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. అలా చేంజ్ అయిన తర్వాత కలరు ఇప్పుడు పల్లీల పొడి వేసుకోవాలి. పల్లీల పొడి డైరెక్ట్గా వేయకూడదండి. పల్లీలు చక్కగా వేయించుకొని పొట్టు తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా పౌడర్గా. అలా వేసేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాను అనమాట. ఆ కొత్తిమీర ఫ్లేవర్ సగ్గుబియ్యానికి పట్టి ఆ కొత్తిమీరేనండి దీనికి చాలా టేస్ట్ ఇచ్చేది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను అనమాట. ఫైనల్గా నిమ్మకాయ పిండుకోండి. మీరు టోటల్గా అలా పిండుకున్నా పర్లేదు, బాండీలో పిండుకున్నా పర్లా. నేనైతే మర్చిపోయాను, అందుకని చెప్పి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పిండుకున్నా. టేస్ట్ వేసుకొస్తే చాలా బాగుంది.